కనపడ్డా? పోని 10 ఏళ్ళలో కనపడ్డా? పోని కోవిడ్ లో కనపడ్డా? వరద బాధలు కనపడ్డా? ఎక్కడ కనపడ్డాడు? కనపడలేదు కూడా. కానీ నామగారు ఏ చిన్న కష్టం వచ్చినా తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర విభజన కోసం కొట్లాడుతుంటే కేసీఆర్ గారు 14 ఏళ్ల పోరాటంలో చివరి అంకం చంద్రబాబు నాయుడు గారు లెటర్ అవసరం వచ్చింది. ఆ లెటర్ ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? నామా నాగేశ్వరరావు గారి సారథ్యంలో తెలంగాణ సహకారం కోసం తీసుకొచ్చి లెటర్ ఇచ్చారు. అంటే చప్పటి కొట్టాలమ్మా, ఒక్కసారి కొట్టండి. మీరు ఇంటలే రాయండి, ఎవరు మాట్లాడతారు వింటలేరా? మరి కాన్సన్ట్రేట్ చేయండి. అంత మంచి మనిషి నామా నాగేశ్వరరావు గారు. కేవలమే కాకుండా లోక్సభలో ఓటు జరిగిన రోజు మొట్టమొదటి ఓటు తెలంగాణ కోసం ఓటేసినటువంటి వ్యక్తి మన. మిగతా వాళ్ళు ఎప్పుడైనా కనపడ్డారా? బీజేపీ అభ్యర్థి వినోద్ రావు గారు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డారా? తెలంగాణ సాధనలో లేరు, సమాజ సేవలో లేరు. తన బంధువుల ద్వారా దిగినటువంటి వ్యక్తి రఘురామ్ రెడ్డి గారు. సరే చేయండి, ఎక్కువ సమాజ సేవ చేయని వాళ్ళు, ప్రజలంటే ఏ మాత్రం ప్రజల కష్ట సుఖాలకు సంబంధం లేని వాళ్ళు పోటీలో ఉన్నారు. ఇది ఒక్కటే చేయాలి. ఇప్పుడు 24 గంటలు అందుబాటులో ఖమ్మంలో ఉండే నామా నాగేశ్వరరావు గారు కావాలన్నా, ఎప్పుడు ఏమాత్రం చూడని వాళ్ళు కావాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పేది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కానీ, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ ఏ రోజు కూడా తెలంగాణ కోసం కొట్లాడరు. ఎందుకంటే అధికారంలో ఉండేది వాళ్ళు, పైనుంచి వాళ్ళ పర్మిషన్ ఇయ్యరు. తెలంగాణలో ఏం జరిగినా, ఏం కొట్లాడినా, ఏది కావాలన్నా కేసీఆర్ గారి నిర్దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే కొట్లాడతారు. గిరిజన